ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి దీక్షకు అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు. అయితే జగన్కి మద్దతు తెలిపి నేను తప్పు చేశాను అనేటువంటి భావనకి అఖిలేష్ యాదవ్ వచ్చారని, ఇప్పుడు ఆయన లెంపలేసుకుంటున్నారు అనేటువంటి వార్తలు జాతీయ మీడియాలో చికార్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి ధర్నాకి అఖిలేష్ యాదవ్ గారితో పాటుగా కొంతమంది మద్దతు తెలిపారు. అయితే జగన్మోహన్ రెడ్డి ధర్నాకి మద్దతు తెలిపి తప్పు చేశాను అంటూ అఖిలేష్ యాదవ్ భావించారని ఇప్పుడు లెంపలేసుకుంటున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఒకటి ఏంటంటే, ఆ మధ్యకాలంలో హీరో నాగార్జున ఒక ఇంటర్వ్యూలో ప్రైవేట్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే, ఎవరైనా సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఎవరైతే అంటే సెలబ్రిటీస్ని ఆహ్వానించినప్పుడు ఆ సెలబ్రిటీస్ ఆ మ్యారేజ్కి రావడానికి డబ్బులు ఇస్తారంట. గిఫ్ట్ కింద డబ్బులు ఇచ్చి ఆ వచ్చినందుకు డబ్బులు ఇస్తారంట. అలాగే కొంతమంది స్వామీజీలు కూడా ఉన్నారు. వాళ్ళ ఆశ్రమాలకు వెళ్తే సెలబ్రిటీలకి డబ్బులు ఇస్తుంటారు. ఓకే. జనరల్గా ఏంటంటే పబ్లిక్ దగ్గర, నార్మల్ పబ్లిక్ దగ్గర ఏమో స్వామీజీలు తీసుకుంటారు, సెలబ్రిటీలకి ఏమో స్వామీజీలే ఇస్తారు. ఓకే. వాళ్ళ క్రేజ్ పెరుగుతుందని. అలాగే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఆయన ధర్నా చేసి ఆంధ్రప్రదేశ్లో అదో జరిగిపోతుంది కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టండి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేసినటువంటి ధర్నాకి ముందుగానే ఒక రిహార్సల్ చేసేసి ఎవరెవరిని పిలవాలి, ఏ పార్టీ వాళ్ళని పిలవాలి అని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చి కొంతమందికి వీళ్ళు భారీగా కొన్ని ముడుపులు ఇచ్చేసి ఆ సభకి తీసుకొచ్చారని చెప్పి తెలుస్తుంది. ఈ విషయం జాతీయ మీడియాలో లీక్ అయింది. జాతీయ మీడియాకు సంబంధించినటువంటి వెబ్సైట్స్లో కొన్ని వెబ్సైట్స్లో బాగా విపరీతంగా వచ్చింది. ఎవరెవరికి ఎంత ఇచ్చి తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అనే దాని మీద. సరే, ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కానీ ఆ ధర్నాకు వచ్చినటువంటి వాళ్ళు అఖిలేష్ యాదవ్ ఐడెంటిఫై బాగా అయ్యాడు. కారణం ఏంటంటే ఆయన బలమైనటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఉత్తరప్రదేశ్లో. ప్లస్ సమాజ్వాదీ పార్టీ ఒక బలమైనటువంటి పార్టీ ఉత్తర భారతదేశంలో. అలాంటి సమాజ్వాదీ పార్టీకి అధినేతగా అఖిలేష్ యాదవ్ ఉన్నాడు. అఖిలేష్ యాదవ్ రావడంతో అఖిలేష్ యాదవ్ మాత్రం కనిపించాడు. కానీ ఇండియా కూటమిలో ఉండేటువంటి పార్టీలు శివసేన కానీ లేదంటే డిఎంకే కానీ వీళ్ళకి సంబంధించిన ప్రతినిధులు కూడా వచ్చారు. కానీ అధినేతలు రాలా. అవును. మిగతా చిన్న చిన్న పార్టీలలో ఎవరో కొంతమంది వచ్చారు, ఎంపీలు కొంతమందికి ముడుపులు ఇచ్చేసి ముందుగానే వాళ్ళ చేత ఒప్పించుకొని తీసుకొచ్చుకున్నారు. వాళ్ళకి ఏదో భారీ గిఫ్ట్లు, ఖరీదైనటువంటి గిఫ్ట్లు ఇచ్చేది ఒక జాతీయ వెబ్సైట్స్లో వస్తూ ఉన్నటువంటి న్యూస్. సో ఇలాంటి క్రమంలో అఖిలేష్ యాదవ్ అతను ఖరీదైన గిఫ్ట్లు తీసుకొని వచ్చాడా లేకపోతే ముడుపులు తీసుకొని వచ్చాడా అనే దాని మీద చర్చ జరుగుతుంది. బహుశా అఖిలేష్ యాదవ్ భారీగా గిఫ్ట్లా లేకపోతే ముడుపులు తీసుకొని వచ్చాడా అని అంటే బహుశా అలా రాకపోయి ఉండొచ్చు అతను. కానీ అలాంటి న్యూస్ అయితే అతని మీద వస్తుంది. ఓకే. సరే, వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చాడు, సంఘీభావం తెలిపాడు. సంఘీభావం తెలిపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హత్యలు, హత్యాకాండలు, అత్యాచారాలు, తర్వాత ధ్వంసాలు, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఆ ఫోటోలు చూపించేసి కొన్ని మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలతోటి సహా అఖిలేష్ యాదవ్కి చూపించారు. దాంతో అఖిలేష్ యాదవ్ స్పందించాడు. సో ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగకూడదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత ఆయన రావడానికి వచ్చాడు, సంఘీభావం తెలిపాడు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రజెంటేషన్ చూశారు, ఆయన కూడా రెస్పాండ్ అయ్యాడు ఒక నాయకుడిగా. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్నాడు. కొన్ని మార్ఫింగ్ ఫొటోస్ చూపించారు, మార్ఫింగ్ చేసి ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా అద్భుతంగా ఉంది, ప్లస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి 32 మర్డర్లు అనేది అబద్ధం, అఫీషియల్గా 5 రాజకీయ మర్డర్లు జరిగినాయి, వాటిలో 4 తెలుగుదేశం పార్టీ వాళ్ళనే చంపారు అనేది అఫీషియల్ డేటా తీసుకున్న తర్వాత అఖిలేష్ యాదవ్ తప్పు అయిపోయింది, అక్కడికి వెళ్ళి సంఘీభావం తెలపటం అనే అభిప్రాయాన్ని సహచరుల వద్ద వ్యక్తం చేసినట్టు ఇప్పుడు ఢిల్లీ మీడియా వర్గాల్లో విస్తృతంగా నడుస్తున్నటువంటి చర్చ. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే నడుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి బ్లఫ్ చేశాడు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాడు అఖిలేష్ యాదవ్. ఆయన ఏ విధంగా బ్లఫ్ చేశాడు అనే దాని మీద కూడా ఆయన అఫీషియల్ డేటా తెప్పించుకొని అఫీషియల్ రికార్డ్స్ చూసి ఆయన రియలైజ్ అయ్యాడు అని చెప్పి
ఇప్పుడు ఆయన అనుచరులు లేదంటే సమాజ్వాదీ పార్టీ వాళ్ళు చర్చించుకుంటున్నటువంటి అంశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం హిస్టరీని బ్రీఫ్గా మదన్ మోహన్ చెప్పాడు. ఎవరు ఈ మదన్ మోహన్ అంటే శాంతి, అందరికీ తెలుసు కదా, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా సస్పెండ్ అయినటువంటి శాంతి భర్త, అఫీషియల్గా లీగల్గా శాంతి భర్త మదన్ మోహన్. ఆయన నిన్న ధర్నాకి వెళ్ళాడు. ధర్నాకి వెళ్ళి అఖిలేష్ యాదవ్ని కూడా కలిశాడు. ఆయన అఖిలేష్ యాదవ్ని కలిసి మీరంటే గౌరవం ఉంది మాకు, ప్లస్ మేము ఒక గిరిజన ఆదివాసీ జాతికి సంబంధించినటువంటి మహిళ తన భార్య గురించి చెప్తూ ఇలా చేశారు విజయసాయి రెడ్డి, వీళ్ళ గవర్నమెంట్లో ఇలాగ జరిగినాయి అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాంటి వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వటం ఏంటి అని చెప్పిన తర్వాత అప్పుడు అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది అఫీషియల్గా ఎంక్వైరీ చేసినప్పుడు ఇవన్నీ అబద్ధాలు అని చెప్పి తెలిసింది. దాంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, అసలు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి 3 days షెడ్యూల్ ఢిల్లీలో, ఇవన్నీ ఈయన చెప్పి నేను అబద్ధాలని చెప్పి ఢిల్లీలో అందరికీ తెలిసిన తర్వాత సడన్గా దుకాణం బంద్ చేసేసి గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమయ్యాడు. మామూలుగా అయితే 3 రోజుల షెడ్యూల్. ఈ 3 రోజుల షెడ్యూల్ ఏమేమి ఉన్నాయి? ప్రధానమంత్రిని, హోంమంత్రిని కలవాలి, రాష్ట్రపతిని కలవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి జంతర్ మంతర్కి వెళ్తే మదన్ మోహన్ అక్కడికి వెళ్ళాడు. అలాగే ఆ జడ్జి ఆయన ఎవరున్నారు, ఆయన పేరు ఏదో ఉంది, రామకృష్ణ, ఆయన కూడా వెళ్ళాడు అక్కడికి. ఆయన కూడా వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2019 నుంచి 2014లో ఏం జరిగింది, ఈ చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 50 రోజులు ఏం జరిగింది అనేది అఫీషియల్ డేటా సబ్మిట్ చేశారు వచ్చిన వాళ్ళకి, సంఘీభావం తెలపడానికి, జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలపడానికి. సో దాంతో జగన్మోహన్ రెడ్డి అందరినీ బ్లఫ్ చేస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు అనేది అందరికి క్లారిటీ వచ్చేసింది. క్లారిటీ రావడంతో పాటు ఇప్పుడు నరేంద్ర మోడీని తర్వాత అమిత్ షాని అపాయింట్మెంట్ కోరితే ఈ అబద్ధాలు చెప్పడానికి వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. ప్రయత్నం చేశారు, కానీ ఇతను చెప్పే అబద్ధాలని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారు? ప్లస్ ఆ ముందు రోజు ఏం జరిగి ఆ రోజు నిన్న ఏం జరిగింది, మొత్తం ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళ కూటమిని ముడుపులు ఇచ్చి తీసుకొచ్చుకున్నారనేది ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ సీరియస్ కావడంతో ఇక్కడ వచ్చి పడ్డారు తాడేపల్లికి. ఇంకొకటి, రాష్ట్రపతినైనా కలవచ్చుగా, రాష్ట్రపతిని కలవాలి. ఎందుకు కలవలేదంటే మదన్ మోహన్ ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆదివాసీ మహిళగా ఉన్నటువంటి శాంతిని ఈ విధంగా చేశాడు, అసలు ఇప్పుడు శాంతికి పుట్టినటువంటి బిడ్డకి తండ్రి ఎవరో తెలియట్లేదు, ఇలా చేసినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇలా చేస్తున్నారు సాయిరెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయికి అసలు ఈ మదన్ మోహన్ గారిని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుందా? ఆయన అసలు కన్సిడర్ చేసే అవకాశం? జగన్మోహన్ రెడ్డి కన్సిడర్ చేయాలి. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు కదా, వాళ్ళు కూడా ఉంటారో తెలియదు. ప్లస్ ఆదివాసీ మహిళకి అధ్యయనం జరిగితే ఆదివాసీ మహిళగా ఉన్నటువంటి రాష్ట్రపతి ఎందుకు కాముకుంటారు? అసలు అక్కడ నిజాలైతే తెలుసుకుంటారు కదా, అక్కడేం గుడ్డిగా నమ్మరుగా. ఇంటెలిజెన్స్ ఉంటుందిగా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. సో మదన్ మోహన్ రెడ్డి చెప్పింది కరెక్టా కాదా అనేది దానికి ఎవిడెన్స్లు ఉన్నాయి కదా. అతను ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేశాడు కదా, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికి అతను కూడా వెళ్ళాడు కదా, మదన్ మోహన్ కూడా వెళ్ళాడు కదా, అలాగే జడ్జి రామకృష్ణ కూడా వెళ్ళాడు కదా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఏదైతే అబద్ధాలు చెప్పి నమ్మించాలనుకున్నాడో అది అన్ని రకాలుగా బూమ్రాంగ్ అయింది. ఆయన భాషలో చెప్పాలంటే రివర్స్ అయింది. అంటే ఆయన పరిపాలన రాగానే రివర్స్ అన్నాడు కదా, అంతా రివర్స్ తీసుకెళ్ళాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి తన చేసినటువంటి ఆకృత్యాలని తనే బయట పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయిరెడ్డిని పక్కన పెట్టుకుంటే ఇమీడియట్గా మదన్ మోహన్ వస్తాడు కదా. మదన్ మోహన్ తన భార్యని ఏం చేశాడు విజయసాయి రెడ్డి అనేది చెప్తున్నాడు కదా. అతను కూడా అతను వెళ్ళబోసుకుంటున్నాడు కదా, ఒక ఆదివాసీ. పైగా మరి ఆదివాసీలకు జరిగినటువంటి అన్యాయం మీద అంత జరుగుతుంటే మరి దాన్ని కూడా ఖండించాలిగా. సో ఇవన్నీ చూసిన తర్వాత అనవసరంగా సంఘీభావం తెలిపి బుక్ అయిపోయానని చెప్పి అఖిలేష్ యాదవ్ లెంపలేసుకునేటువంటి పరిస్థితికి వచ్చాడని చెప్పి ఆ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. పైగా అఖిలేష్ యాదవ్ సరే ఇండియా కూటమిలో ఉన్నప్పటికి కూడా తొలి నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తోటి చాలా సన్నిహితంగా ఉంటారు, ములాయం సింగ్ యాదవ్ అప్పటి నుంచి కూడా. సో అలాంటి అఖిలేష్ యాదవ్ రావడం ఏంటి అని అంటే దాని వెనక కూడా పెద్ద లాబీకి నడిపాడు జగన్మోహన్ రెడ్డి అనేది
తర్వాత తెలుసుకున్నారు వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు. ఓకే. జరిగినటువంటి నష్టాన్ని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి వైపే చూడకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి తెలుస్తుంది. సో కాబట్టి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు అఖిలేష్ యాదవ్ అందరూ కలిసి. కానీ అఖిలేష్ యాదవ్ నో చెప్పేటప్పటికి జగన్మోహన్ రెడ్డి 3 రోజుల ఢిల్లీ టూర్ని ఒకరోజు కుదించుకొని వచ్చారు అని చెప్పి తెలుస్తుంది. సరే, వచ్చినటువంటి ఆయన అసెంబ్లీకి వెళ్ళాలిగా, అసెంబ్లీకి కూడా వెళ్ళాలి. అంటే అన్ని రకాలుగా ఆయన నవ్వులు పాలయ్యాడని చెప్పి మనం చెప్పొచ్చు. అఖిలేష్ యాదవ్ జరిగినటువంటి తప్పుకి ఆయన లెంపలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి, పునరాలోచనలో పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తం మీద ఏంటంటే ఢిల్లీ నుంచి తాడేపల్లి వరకు జగన్మోహన్ రెడ్డి నవ్వులు పాలయ్యాడు అని చెప్పి చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.